వైసీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహం మారుతోందా? మళ్ళీ అగ్రెసివ్ పాలిటిక్స్ చేసేలా అడుగులు వేస్తున్నారా? పాదయాత్ర నాటి రాజకీయ పంతాను మళ్ళీ అందుకుంటున్నారా? నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ ప్రజల్లోకి వెళ్ళిన ఆ నాయకుడి శైలి మరోసారి కనిపిస్తోందా? ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యలపైన ఫోకస్ పెంచుతున్నారా? 2019లో అధికారాన్ని అందించిన ప్రజా సంబంధాలను జగన్ మళ్ళీ బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారా? ప్రజా సమస్యలే అస్థిరంగా ముందుకు సాగితే అధికార పక్షానికి ఇది ఎంతటి సవాల్గా మారబోతోంది? భీమవరం వేదికగా జగన్ స్పీచ్ వైసీపీ శ్రేణిలో కొత్త జోషు తెచ్చిందా? మారిన రాజకీయ వ్యూహంతో వైసీపీ మళ్ళీ పుంజుకుంటుందా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. భీమవరం వేదికగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల పరాజయం తర్వాత కొంతకాలం రక్షణాత్మక వైఖరిలో కనిపించిన జగన్ ఇప్పుడు మళ్లీ దూకుడు రాజకీయాల వైపు అడుగులేస్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2014 నుంచి 2019 మధ్య ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల్లో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్న జగన్ మరోసారి అదే తరహా ప్రజా రాజకీయాలను అనుసరించే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని మార్చారు. 2024 ఎన్నికల పరాజయం తర్వాత డిఫెన్స్ లో కనిపించిన జగన్ ఇప్పుడు మళ్లీ అగ్రెసివ్ పాలిటిక్స్ వైపు అడుగులేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రజల్లో పాదయాత్ర చేసిన జగన్ మరోసారి అదే తరహాలో ముందుకొస్తున్నట్లు చర్చ జరుగుతోంది. భీమవరం వేదికగా ఆక్వా రైతులకు అండగా నిలుస్తానంటూ జగన్ చేసిన ప్రసంగం వైసీపీ కేడర్లో కొత్త ఆశలు రేకెత్తించింది. నేను ఉన్నాను, నేను విన్నాను అనే పాత రాజకీయ నినాదాన్ని మరోసారి వినిపించడం వెనుక కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, ప్రతిపక్ష నేత రాజకీయాలకు కొత్త బ్లూ ప్రింట్ సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన ఇప్పుడు కేవలం ఆక్వా రైతుల సమస్యలకే పరిమితం కాలేదు. భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన జగన్, నేను ఉన్నాను, మీ సమస్యలు నాకు తెలుసు, మీకోసం పోరాడుతాను అంటూ మాట్లాడడం వైసీపీ శ్రేణుల్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ మాటలు, ఆయన బాడీ లాంగ్వేజ్, ప్రజలతో మమేకమైన తీరు అన్నీ కలిసి ఒకప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో కనిపించిన జగన్ను గుర్తు చేశాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనా బాధ్యతల కారణంగా జగన్ ప్రసంగాలు ఎక్కువగా ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలపైనే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను నేరుగా ప్రస్తావిస్తూ బాధిత వర్గాలకు భరోసా ఇస్తూ మాట్లాడడం ఆయన రాజకీయ వ్యూహంలో కీలకమైన మార్పుగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. భీమవరం సభలో జగన్ ప్రధానంగా ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యుత్ ఛార్జీలు, ఉత్పత్తి వ్యయాలు, ఎగుమతుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై దృష్టి సారించారు. సమస్యలను రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం చేయకుండా మీకు అండగా నేను ఉంటాను అనే సందేశాన్ని ఇవ్వడం ద్వారా భావోద్వేగ అనుబంధాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసినట్లు కనిపించిందనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. ఇది పాదయాత్ర నాటి జగన్ స్పీచ్ లానే ఉంది. అప్పటిలానే ప్రజలతో నేరుగా మాట్లాడారు. హావభావాలు కూడా అలాగే ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. 2019లో విజయానికే ప్రధాన కారణమైన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఉపయోగించిన కమ్యూనికేషన్ స్టైల్ను మళ్లీ తీసుకొస్తున్నారని వారు భావిస్తున్నారు. ఈ పర్యటనలో మరో కీలక అంశం ప్రజాస్పందన. పార్టీ అంచనాలకు మించి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు హాజరు కావడం వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల వరుస ఎన్నికల పరాజయాల తర్వాత కేడర్లో కనిపించిన నిరుత్సాహాన్ని ఈ పర్యటన కొంతవరకు తగ్గించిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నర్సాపురం జిల్లా పరిధిలో పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపిస్తోందని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఈ స్థాయి స్పందన వస్తుందని మేమే ఊహించలేదు అని నేతలు విశ్లేషిస్తున్నారు. ఒక సభకు భారీ జనసందోహం రావడం, కేడర్లో ఉత్సాహం పెరగడం ఒక విషయమైతే అది ఓట్లుగా మారుతుందా అనేది మరో విషయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేయడం, వివిధ వర్గాలతో అనుసంధానం పెంచుకోవడం, ప్రభుత్వంపై ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటం నిర్మించడం వంటి అంశాలే వైసీపీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అధికార కూటమి కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. జగన్ మళ్లీ ప్రజా ఉద్యమాల రాజకీయాన్ని ప్రారంభిస్తే గ్రామస్థాయి నుంచి వైసీపీ క్యాడర్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ముఖ్యంగా రైతులు, ఆక్వా రైతులు, యువత, మహిళలతో పాటు పలు వర్గాల సమస్యలపై వరుస కార్యక్రమాలు చేపడితే ప్రతిపక్షంగా వైసీపీ మరింత దూకుడుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే 1-2 పర్యటనలతోనే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని చెప్పడం తొందరపాటే అవుతుంది. ఈ ఊపును జగన్ కొనసాగిస్తారు
కొనసాగిస్తారా? పాదయాత్ర నాటి ప్రజా కనెక్టును మళ్లీ నిర్మించగలరా? అధికార పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను బలంగా ఏర్పాటు చేయగలరా అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాలే సమాధానం చెప్పనున్నాయి. ప్రస్తుతం మాత్రం భీమవరం పర్యటన ఒక విషయం స్పష్టం చేసింది. ప్రతిపక్ష నేతగా జగన్ తన పాత రాజకీయ శైలిని తిరిగి అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే శైలిని నిరంతరంగా కొనసాగించగలిగితే వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం రావడం ఖాయం. ఆ ఉత్సాహం ప్రజాభిప్రాయంగా మారుతుందా లేదా అన్నదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే కీలక చర్చగా మారనుంది.